చేస్తాడు. ఇలా అన్ని చోట్ల తిరుగుతాడు. శ్మశానానికి వెళదామా అంటే ఎవడూ రాడు. దేహం పడిపోయిన తర్వాత రుద్రభూమిలోకి వస్తాడు. పడుకోబెట్టిన దేహాన్ని కట్టెల్లో కాలిపోతూ ఉంటే చూసుకుంటూ ఉంటాడు. చీకటి పడుతుంది. శ్మశానం దాటి వెళ్ళటానికి లేదు. అయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నానని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడు కూడా ఉండడు అని శివుడు పార్వతితో చెప్తాడు. చచ్చినవాడు 100 సార్లు చచ్చిపోతాను అనే భయంతో జీవుడు ఉంటాడు. అప్పుడు శివుడు నీకు నేనున్నాను రా, లేరా, బెంగ పెట్టుకోకు, ఇంకో శరీరం ఇస్తాను అంటాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించు అని చెప్తాడు జీవుడితో. అంతేగాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక లేనివాడిని కాదు, తండ్రిని, అది నా కర్తవ్యం అన్నాడు పార్వతితో శివుడు. అది కదా శివుడి దయా కరుణ. ఆ కరుణాసాగరుడు అంత దయతో అందరినీ రక్షిస్తూ ఉంటాడు. స్వస్తి.